హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రథసప్తమి రోజు మనం చేసుకునే చిక్కుడుకాయ రథాన్ని ఎలా చేయాలనే విధానాన్ని చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రథసప్తమి రోజు మనం సూర్యభగవానుని పూజిస్తాము. ఆ స్వామివారు 7 గుర్రాలపైన పయనిస్తారు కాబట్టి 7 గుర్రాలకు ప్రతీదగా మనం 7 చిక్కుడుకాయలతో ఈ రథాన్ని చేసుకుంటాము. ముందుగా 7 చిక్కుడుకాయలని ఎలాంటి పుచ్చులు కానీ మచ్చలు కానీ లేని చిక్కుడుకాయలను తీసుకోవాలండి. పెద్ద గింజలు ఉన్నవి తీసుకుంటే రథం అనేది చాలా బాగా కుదురుతుంది. రథం చేసుకోవడానికి టూత్ పిక్స్ కానీ అగరబత్తి పుల్లల్ని కానీ తీసుకోవచ్చు. ఫస్ట్ ఒకదాన్ని తుంచుకొని దానితో మెజర్మెంట్ లాగా అన్నీ సమానంగా తుంచుకోవాలి. ముందుగా రథాన్ని చేసుకుందామండి. 2 చిక్కుడుకాయలని తీసుకొని పుల్లతో బేస్ అనేది చేసుకోవాలి. చిక్కుడుకాయల్ని పెద్ద గింజలు ఉన్నవి తీసుకుంటే రథం కదలకుండా కుదురుతుంది. ఇప్పుడు ఒక చిక్కుడుకాయని తీసుకొని దానికి 2 వైపులా 2 పుల్లల్ని గుచ్చుకోవాలండి. ఇలా వేరొక పక్కన కూడా చిక్కుడుకాయని తీసుకొని ఇప్పుడు ముందు పక్కన కూడా సేమ్ అలానే పుల్లల్ని గుచ్చుకోవాలి. ఇప్పుడు ఈ 2 చిక్కుడుకాయలని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 చిక్కుడుకాయలకి 4 వైపులా 4 పుల్లలను చిక్కుడుకాయ గింజలకు గుచ్చుకోవాలి. ఇలా నిలువుగా గుచ్చుకున్నాక మనకి రథం మధ్య భాగం రెడీ అవుతుంది. ఇలా 4 వైపులా చూపిస్తున్న విధంగా పుల్లలను గుచ్చుకోవాలండి. ఇప్పుడు కింది పక్క ఎలాగైతే 2 చిక్కుడుకాయలను పెట్టుకున్నామో పై పక్క కూడా అలానే పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా వెనుక పక్కన కూడా చిక్కుడుకాయలని పెట్టేసుకోవాలండి. ఇలా అడ్డంగా చిక్కుడుకాయల్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటికి సపోర్టుగా 2 పుల్లల్ని చిక్కుడుకాయ గింజలకి గుచ్చుకోవాలి. ఇలా గింజల్లో పుల్లల్ని గుచ్చినట్లయితే రథం అనేది వెయిట్ ఆగుతుందండి. మనం పూజ చేసేటప్పుడు చేయి తగిలినా కదిపినా ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ మనం రథం చేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. పుల్లల్ని ఒకే సైజులో తీసుకుంటే అప్పుడే రథం అనేది సరిగా కుదురుతుంది. ఇప్పుడు మనం రథం యొక్క మధ్య భాగాన్ని రెడీ చేసుకుందామండి. ఇప్పుడు రథానికి గోపురానికి రెడీ చేసుకోవాలి. గోపురం రెడీ చేసుకోవడానికి ముందు చిక్కుడుకాయల్ని తీసుకొని 3ంటికి ఒకే పక్క భాగాన ఒక పుల్లని పెట్టి పుల్ల ఎక్కువ పొడుగా లేకుండా విరుచుకోవాలి. ఇలా పై పక్క చిక్కుడుకాయల్ని ఒక దగ్గర చేర్చుకున్న తర్వాత కింద పక్క భాగాన్ని త్రిభుజ ఆకారంలో రథానికి పెట్టుకోవాలండి. ఇలా త్రిభుజ ఆకారంలో పెట్టుకున్నట్లయితే రథానికి గోపురం అనేది రెడీ అవుతుంది. ఇలా గోపురాన్ని రెడీ చేసుకోవడానికి చిన్న చిన్న పుల్లల్ని తీసుకోవాలండి. చిన్నగా పుల్లలు తీసుకున్నట్లయితే బయటికి కనిపించకుండా ఉంటాయి. ముందుగా ఒక పక్క భాగాన్ని గుచ్చుకోవాలి. ఇలా 2 పక్క భాగాన్ని కూడా గుచ్చుకోవాలి. 3వది మాత్రం మధ్య భాగంలో గుచ్చుకోవాలి. అప్పుడు త్రిభుజ ఆకారంలో వస్తుందండి. అప్పుడు గోపురం అనేది మనకి రెడీ అవుతుంది. ఇలా గుచ్చినట్లయితే సపోర్ట్ అనేది కూడా బాగా నిలుస్తుందండి. ఇలా 3 పక్కల చిక్కుడుకాయల్ని రెడీ చేసుకున్నాక చిక్కుడుకాయలకి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇలా రథానికి పసుపు కుంకుమతో బొట్టులను పెట్టుకొని చక్కగా అలంకరించుకోవాలండి. ఈ రోజున సూర్యభగవానుకి ఎర్రని పూలన్నా ఎర్రని అక్షింతలన్నా ఎంతో ప్రీతికరం అండి. అందుకే ఎర్రని పూలని కానీ ఎర్రని అక్షింతలు కానీ భగవంతునికి సమర్పించాలి. చిక్కుడుకాయల రథం అనేది పూర్తయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆల్రెడీ నా వీడియోలో ప్రసాదం ఎలా చేయాలనేది కూడా వీడియో పెట్టానండి. మీకు నచ్చినట్లయితే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. Thank you for watching.